హౌ టు స్టైల్ సంథింగ్. ఓకే, మన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ చూసాం, ఫండమెంటల్ ఎలిమెంట్స్ అన్ని కవర్ చేసుకున్నాం. మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అవే. అవి కాకుండా ఆడియో, వీడియో ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, కానీ వాటిని కంట్రోల్ చేయడానికి మనకి జావా స్క్రిప్ట్ కావాలి. ఓకే, వాటన్నిటిని ఒక్కసారి చెప్తాను. ఇంకా ఓకే, ఇంకా HTML5లో కొత్త కొత్త ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మాట్లాడుకునే ముందు మనము స్టైల్ని అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా కొన్ని పాయింట్స్ మీద గ్రిప్ వస్తుంది. ఓకే, ఫండమెంటల్గా వీఆర్ ఆల్ తెలుగు పీపుల్, రైట్? సో I had a problem in the very beginning of my not career, especially in my engineering. నాకు తెలుగు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ అనమాట, విపరీతం. ఓకే, మన బాగా నచ్చిన వ్యక్తి అప్పుడు త్రివిక్రమ్. తెలుగులో అట్లా మాట్లాడిన వాళ్ళు ఇప్పటివరకు లేరు, రైట్? ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చిన ప్రాబ్లం చెప్తా విను ఇప్పుడు. కావ్య, మనకి పలావ్ తింటావా? పలావ్కుండే అట్రిబ్యూట్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి? ఇప్పుడు రెండింటిని ఒకటే అనుకుంటాం మనం, అట్రిబ్యూట్స్ అండ్ ప్రాపర్టీస్. ఇవి రెండు వర్డ్స్. అట్రిబ్యూట్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి? ఫండమెంటల్గా మనకు ఆ వర్డ్స్ మీద డిఫరెన్సెస్ తెలియాలి. ఓకే, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? రుచి, వాసన, వీటిని అట్రిబ్యూట్స్ అంటారు. ఇప్పుడు రుచిలో ప్రాపర్టీస్ అంటే ఏంటి? సాల్ట్, స్పైస్, స్వీట్నెస్, ఇవి ప్రాపర్టీస్. ఓకే, ఒక కారు ఉందనుకోండి, కారుకుండే అట్రిబ్యూట్స్ ఏంటి, కారుకుండే ప్రాపర్టీస్ ఏంటి? ఈ వర్డింగ్ కావాలి మనకు. ఓకే, కారుకుండే అట్రిబ్యూట్స్ అని అంటే దాని మ్యూజిక్ సిస్టమ్, దాని పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్లో ప్రాపర్టీస్ ఏమొస్తాయి? స్పీడ్, తర్వాత బిహెచ్పి అంటారా, ఇంకా ఇంజిన్ వాల్యూమ్, హై స్పీడ్, పికప్, దాన్ని బిహెచ్పి అంటాం. అంటే ఎంత స్పీడ్గా వెళ్ళగలుగుతుంది, 200 కిలోమీటర్స్, 250 కిలోమీటర్స్ హై స్పీడ్కి వెళ్ళగలుగుతుంది. అట్లాగే పర్ఫార్మెన్స్లో ఇంకొక మెజర్మెంట్ ఏముంటుంది? 0 నుంచి 60 స్పీడ్కి ఎన్ని సెకండ్స్లో వెళ్తుంది, దాన్ని పికప్ అంటారు. ఓకే, సో ఇంజన్ సైజ్ పెద్దగా ఉన్నంత మాత్రాన పికప్ ఎక్కువ ఉన్నట్టు కాదు, దానికి బిహెచ్పి అనేది కావాల్సి ఉంటుంది. అంటే ఇంజెక్ట్ చేసే కెపాసిటీ, బర్న్ చేసే కెపాసిటీ రెండు కావాలి. ఓకే, నేను మరి టెక్నికల్గా వెళ్ళకూడదు, బట్ మీకు ఒక విషయం చెప్పాలనుకునేది ఏంటి, అట్రిబ్యూట్ వేరు, ప్రాపర్టీ వేరు. ఇవి రెండు సపరేట్. మీరు ఇంగ్లీష్ బ్లాగ్స్ అంటే ఇప్పుడు మామూలుగా మన సిఎస్ఎస్ గురించి చదివిన, మీరు ఏదైనా ఒక కొత్త ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని వెతుకుతారు నెట్లో. వెతికినప్పుడు అక్కడ మీకున్న ఇబ్బంది ఏంటి అనుకుంటున్నారు? అది ఇంగ్లీష్, మనకు తెలిసిన ఇంగ్లీషే, కానీ ఎందుకు అర్థం కాదు మనకి అంటే దాంట్లో ఆ కంటెక్స్ట్కి సంబంధించి మనకి దాని ఇంపార్టెన్స్ కానీ దాని కరెక్ట్ మీనింగ్ అని తెలియదు. అది ఇబ్బంది మనతోటి. కంటెక్స్ట్ బేస్డ్గా మనకి కరెక్ట్ దాని మీనింగ్ రావాలి. ఓకే, ఇది నేను చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇప్పుడు అట్లాగే ప్రతి ఒక్క ఎలిమెంట్కి అట్రిబ్యూట్స్ ఉంటాయి. నేనేమంటున్నాను, ప్రతి ఎలిమెంట్కి అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ తీసుకున్నాం, ఆ ఇమేజ్కి ఉండే అట్రిబ్యూట్స్ ఏంటి? ఎస్ఆర్సి, వెరీ గుడ్. హైట్, విడ్త్, గుడ్.
ఓకే. సో ఇక్కడ విడ్త్, హైట్, ఎస్ఆర్సి, ఏఎల్టి ఇవన్నీ అట్రిబ్యూట్స్. కొన్ని అట్రిబ్యూట్స్కి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కొన్ని అట్రిబ్యూట్స్కి ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉందండి. దీనికి మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ BORDER బార్డర్ 20px సాలిడ్ అని రాశాను. ఇప్పుడు ఏమవుతుంది? దీపిక చుట్టూ బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది. సో దిస్ ఈస్ అట్రిబ్యూట్, దిస్ ఈస్ ప్రాపర్టీ. ఓకే. ఇప్పుడు మనము ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉండే ప్రాపర్టీస్, ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఏంటని చూద్దాం. చిన్న చిన్నగా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక H1 అని ఉందండి. H1లో హెలో ఎడ్యుపోలి అని రాశాం. యు ఆర్ ఏబుల్ టు సీ హెలో ఎడ్యుపోలి. దీని గురించి మాత్రమే ఆలోచిద్దాం. దీనికి స్టైల్ చేద్దాం. స్టైల్ చేసేటప్పుడు మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ వాడాల్సి ఉంది. ఈ స్టైల్ అట్రిబ్యూట్లో మనకి రకరకాల ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మనం ఎలా తెలుసుకోవాలి అనేది చాలా కష్టం. ఇప్పుడు నాకు నెంబర్ అడిగావు అనుకో, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని నాకు తెలియదు. థౌజండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ 1000 ఆఫ్ ప్రాపర్టీస్ని మనం తెలుసుకోవడానికి ఇంపాసిబుల్, అది కుదిరే పని కాదు. ఓకే. సో దీన్ని ఒక క్లాసిఫికేషన్ తోటి అర్థం చేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫార్మాటింగ్. ఇప్పుడు మనం ఎలిమెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? టెక్స్ట్ ఫార్మాటింగ్లో నుంచి స్టార్ట్ చేసాం. టెక్స్ట్ ఫార్మాటింగ్ ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ టెక్స్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏముంటాయి? కలర్ అని ఉంటుంది. కలర్ని ఎలాగ మనం మెన్షన్ చేయొచ్చు? కలర్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, కలర్ అని కోలన్ పెట్టాలి. సో ప్రాపర్టీ అండ్ ద నేమ్, సారీ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ కలర్ అనేది ప్రాపర్టీ అయితే రెడ్ అనేది వాల్యూ. ఇప్పుడు ఏమవుతుంది? హెలో ఎడ్యుపోలి విల్ కమ్ ఇన్ దిస్ వే. కలర్ ప్రాపర్టీ పెట్టడం, రైట్. ఇప్పుడు కలర్కి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం డైరెక్ట్గా నేమ్ అని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కై బ్లూ అని ఇస్తే ఆ కలర్ వస్తుంది. కానీ ఎన్ని కలర్స్ ఉన్నాయో మీరు కూడా గుర్తుపెట్టుకోలేరు కదా. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేటప్పుడు కలర్ కోడ్ వస్తుంది, మనకి ఇట్లా పేరు రాదు. అంటే మనకు వచ్చేటప్పుడు అంటే డిజైనర్స్ డిజైన్ చేసేసి XD అని ఉంటుంది, దాంట్లో డిజైన్ చేసేసి మనకు ఒక డిజైన్ ఇస్తారు. దాన్ని డిజైన్ అనే అంటారు. క్రియేటివ్ ఇస్తారు లేదా డిజైన్ ఇస్తారు, టెంప్లెట్ ఇస్తారు. ఆ టెంప్లెట్ని మనం ఏం చేయాలి? ఆ టెంప్లెట్లో ఏ ఫాంట్ ఏంటి, ఏ కలర్ ఏంటి అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన కలరే యూజ్ చేయాలి. వాళ్ళు ఇలాగ మనకి నేమ్స్ ఇవ్వరు. ఓకే. వాళ్ళకు ఒక కోడ్ ఇస్తారు. 2 రకాల కోడ్స్ ఉన్నాయి. ఒక కోడ్ వచ్చేసి హ్యాష్ తోటి ఇచ్చే కోడ్, ఇంకొక కోడ్ వచ్చేసి RGB తోటి ఇచ్చే కోడ్. సో హ్యాష్ పక్కన మనకి 3 కానీ 6 కానీ డిజిట్స్ ఇచ్చుకోవచ్చు. 2, 3, 4 అని ఇచ్చాను అనుకో, అప్పుడు అదేదో ఈ కలర్ వచ్చింది, నాకు తెలియదు ఆ కలర్ ఏంటో. ఓకే, బ్లాక్ రిలేటెడ్ కలర్ వచ్చింది. అదే ఇప్పుడు 9921 అని ఇచ్చాను అనుకో, రెడ్ రిలేటెడ్ కలర్ వచ్చింది. అది రెడ్లా లేదనుకోకండి, A21 లేకపోతే F21 అని ఇచ్చాను. ఇక్కడ ఏమైంది చూడండి, రెడ్నెస్ ఎక్కువైంది కదా. అదే D ఇచ్చాను అనుకో, రెడ్ గ్రీన్ కలిపిన కలర్, దట్ ఈస్ ఎల్లో. దాంతోపాటు నువ్వు బ్లూ కూడా యాడ్ చేసావు అనుకో, అది ఇట్లా తయారైంది. అది ఎందుకో తెలియదు నాకు. మొత్తానికైతే నువ్వు 3 డిజిట్స్లోకి ఇస్తే ఈ రకంగా కలర్ మారుతుంది. అంటే కలర్ కాంబినేషన్లో 3 డిజిట్స్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ డిజిట్ వచ్చేసి రెడ్ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ డిజిట్ వచ్చేసి గ్రీన్ని రిప్రజెంట్ చేస్తుంది, థర్డ్ డిజిట్ వచ్చేసి బ్లూని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ డిజిట్ అంటున్నాను నేను.
క్యారెక్టర్ అనట్లే, ఎందుకంటే యాక్చువల్గా అవి నెంబర్స్. అదేంటి 0 to 9 ఉండే వాటిని నెంబర్స్ అంటారు, మాకు చెప్పకట్లా చెప్పు. అంతేనా చందు? FDE ఇలాంటివి కూడా నెంబర్స్ ఉంటాయా? వాటిని హెక్సాడెసిమల్ నెంబర్స్ అంట. ఒక నెంబర్ని బేస్ 16లో డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఆ బేస్ 16లో డిఫైన్ చేసుకున్నప్పుడు ఆ నెంబర్స్ ఎట్లుంటాయి? 0 1 2 3 4 5 6 7 8 9. తర్వాత 10 ఉండదు, A. 11 కాదు, B. 12 కాదు, C. 13 కాదు, D. 14 కాదు, E. 15 కాదు, F. 16 G కాదు, అట్లా కాదు, F వరకే. ఓకే, 16 దాన్ని బేస్ 16 అని అంటారు, హెక్సా డెసిమల్ ఫార్మాట్ అని అంటారు. సో F ఈజ్ ఆల్సో ఎ నంబర్, యాక్చువల్గా హెక్సా డెసిమల్ నెంబర్. అట్లా మనము 3 digits తోటి చేసుకోవచ్చు. నీకు మరీ ప్రేమ ఎక్కువైంది అనుకో కలర్ మీద, 6 digitsలో కూడా చేసుకోవచ్చు. 6 digits తోటి ఎట్లా చేస్తావు? ఇది చూడండి, A2299 అని ఇచ్చాను అనుకో, అది ఒక పర్పుల్ కలర్ లైన్. పర్పుల్ కలర్ తెలుసా మీకు? అది పర్పుల్ కలర్. సో AA అంటే రెడ్ కోషంట్ ఎక్కువ, రెడ్ అంటే రెడ్ డబ్బా, గ్రీన్ డబ్బా, కలర్ డబ్బా, 3 కలర్ డబ్బాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ కలర్ ఏమేసినట్టు? రెడ్ కలర్ ఎక్కువ వేసినట్టు, కొంచెం గ్రీన్, కొంచెం ఎక్కువే బ్లూ, కలిపితే ఈ కలర్ వస్తుంది. చూసారా నాకు ఎన్ని తెలిసిపోయింది? ఓకే, సో ఫస్ట్ 2 digits ఆర్ ఫర్ రెడ్. నాకు ఎగ్జాక్ట్లీ రెడ్డే కావాలనుకో, నాకు ఇంకే కలర్ వద్దాను, అప్పుడు ఏం చేస్తాము? FF00, గ్రీన్ వద్దు, బ్లూ వద్దు, అప్పుడు ఎగ్జాక్ట్ రెడ్ వస్తుంది. నాకు రెడ్ వద్దు, బ్లూ కావాలనుకో, అప్పుడు ఏం చేస్తారు? 0000FF, లోవర్ కేసులో కూడా పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ బ్లూ. లేదు నాకు గ్రీన్ కావాలంటే 00FF0. మనకి ఈ కోడ్స్ ఇస్తారు, ఈ కోడ్స్ని బట్టి మనము తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్దాం. సో వాట్ ఈస్ ద ఫేమస్ వెబ్సైట్ హియర్? వెరీ గుడ్, ఎడిపోలి వెబ్సైట్కి వెళ్ళి మనకి ఏదైనా కలర్ కావాలనుకోండి, ఆ కలర్ని మనం ఎట్లా పికప్ చేసుకుంటాం? సార్ మాకు ఈ కలర్ బాగా నచ్చింది, ఈ టెక్స్ట్ కలర్, ఆ కలర్ కావాలనుకో ఏం చేస్తారు మీరు? రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసి ఇదిగో ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, కలర్ మీద క్లిక్ చేసి ఈ పార్ట్ని కరెక్ట్గా మనం తెచ్చుకోవచ్చు. లేదు నీకు ఆ కలర్ కాకుండా ఈ కలర్ కావాలనుకో, ఇదిగో ఇక్కడ క్లిక్ చేయి, ఇదిగో DD0731. అట్లా యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ ద కలర్ ఈస్ దట్. మీరు కలర్ మీకు కలర్ దొరకలే లేదనుకో, ఏదో ఒక డివిజన్ తీసుకుని ఎక్కడైనా కలర్ ఉందేమో చూసుకుని ఆ కలర్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పాయింటర్ దొరుకుతుంది. ఈ పాయింటర్ మనకి ఇంపార్టెంట్. ఈ పాయింటర్ని బేస్ చేసుకుని మనం ఎక్కడ కావాలంటే, చూసారు ఇక్కడ డిస్కవర్ బెస్ట్ క్లాసెస్ అనేది ఈ కలర్లోకి వచ్చేసింది, చేంజ్ అయిపోయింది. నేను ఆ కలర్ని అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా ఆ హెక్సాడెసిమల్ కోడ్ మనకి ఇక్కడ కనపడుతుంది. ఓకే, విజువల్ స్టూడియో కోడ్లో మనం ఏం చేస్తాము? ఈ కలర్ కావాలి అని అంటే కాపీ చేస్తాం, ఇక్కడ పేస్ట్ చేస్తాం, అప్పుడు మన ఎడ్డిపోలి కూడా ఆ కలర్లో, రెడ్ కాదు వేరే కలర్లో. ఈ రకంగా మనము ఒక ఎలిమెంట్ కలర్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ దీన్ని RGBలో కూడా పెట్టుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ కాదు, RGB. ఓకే, రెడ్, గ్రీన్, బ్లూ. సో దీంట్లో మూడు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఈ వర్డ్స్ ఇక్కడి నుంచే అలవాటు చేసుకోండి. RGB అనేది ఒక ఫంక్షన్కి 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తుంది.
ఫస్ట్ ఆర్గ్యుమెంట్ రెడ్ కోషియంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్ గ్రీన్ కోషియంట్, థర్డ్ ఆర్గ్యుమెంట్ బ్లూ కోషియంట్. ఇప్పుడు నాకు ఏ కలర్ వచ్చింది? ఓకే, 1 మినిట్. ఈ హ్యాష్ ఉండదు నాన్న, నువ్వు హ్యాష్లో రిప్రజెంట్ చేసుకుంటే అట్లా చేసుకో, లేదా ఆర్జీబీలోకి తెచ్చుకో. ఇప్పుడు ఏ కలర్ వచ్చింది మనకి? రెడ్, ప్యూర్ రెడ్. నాకు ఓన్లీ గ్రీన్ రావాలి అని అంటే 25. గ్రీనే కానీ ఈ గ్రీన్ కాదనుకో, అప్పుడు ఏం చేస్తావు? విజువల్ స్టూడియో కోడ్లో ఇదిగో ఈ ప్యాలెట్ ఇక్కడ పక్కనే వస్తుంది, ఈ ప్యాలెట్ని సెలెక్ట్ చేసుకుని నువ్వు ఏ గ్రీన్ కావాలి అనేది సెలెక్ట్ చేసి పెట్టేసి, ఇలాగా మనకు కావాలనుకున్న కలర్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఆర్జీబీతో పాటు ఇంకొకటి కూడా ఉంది, దాన్ని హెచ్ఎస్ఏ అంటారు. సో మీకు ఏదన్నా అంటే అదంత ఈజీ కాదు, దాని గురించి కూడా చాలా మెకానిజం ఉంది. కలర్ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ. సారీ, హెచ్ఎస్ఎల్ ఏ కాదు, హెచ్ఎస్ఎల్, హెచ్డబ్ల్యూబి అని అంట. ఇంకా చాలా ఉన్నాయి, ఇదిగో ఓకే ల్యాబ్ ఇవేవో ఉన్నాయి, కానీ ఇదైతే నాకు కొద్దిగా తెలుసు. హెచ్ఎస్ఎల్, హ్యూ, సాచురేషన్, లూమినస్. ఆల్ఫా అంటే ట్రాన్స్పరెన్సీ, అది చూపిస్తాను నేను. అది దీని ఫ్లో ఏంటి నాకు తెలియదు అమ్మా, నిజానికి చెప్పాలంటే. హ్యూ, సాచురేషన్ అంటే ఇవన్నీ కెమెరాకి సంబంధించిన ఇవి. మీరు ఎప్పుడైనా ఐప్యాడ్స్కి, ఐఫోన్స్కి కూడా కలర్ కాంబినేషన్స్ కనుక మీరు చేసుకోవాలనుకుంటే, అంటే వాటికి కూడా కావాలి అనుకుంటే, అప్పుడు మీరు ఖచ్చితంగా హెచ్ఎస్ఎల్ఏ వాడాల్సి ఉంటుంది. ఓకే, కలర్ రీప్రొడక్షన్ అని అంటారు. మనం అనుకుంటాం మన కంప్యూటర్లో డిజైన్ చేసినప్పుడు ఇది రెడ్ అనే అనుకుంటాం, కానీ అది రెడ్ కాదు, అది వేరే కలర్ ఏదో ఉంటుంది. ఓకే, నాకు తెలిసినంత వరకు మీరు ఒక 1 ఇయర్లో ఆ కంపెనీలో పనిచేయరు. నేనే ఒక్కసారి చేశాను ఆ కంపెనీకి. AT&T అనే ఒక కంపెనీ ఉంటుంది, బెల్ ల్యాబ్స్. ఆ కంపెనీకి చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అడిగింది మాత్రం ఇదే. శాంసంగ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం అడగలేదు, నార్మల్ ఆర్జీబీ ఫార్మాట్ వాళ్ళు ఇస్తారు, అది వాడేయడం అంతే. ఓకే, కానీ కొన్ని యాపిల్, ఈవెన్ ఇది AT&T, ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర బోల్డంత మనుషులు ఉంటారు, వాళ్ళు ఇలాంటివి కూడా పట్టించుకుంటారు. మనం చిన్న చిన్న కంపెనీలు చేసుకున్నప్పుడు పెద్ద పట్టించుకోరు. సరేనా, కంగారు పడకండి, ఇదేం పెద్ద నీడ్ కాదు, ఈ ఫ్లో కోసం చెప్తున్నా. రైట్, ఇలా కూడా మనం చేయొచ్చు అంటున్నా హెచ్ఎస్ఎల్ తోటి కూడా. ఓకే, ఇది కలర్కి సంబంధించిన వేరియేషన్ కదా. కానీ ఇప్పుడు కలర్ అనగానే మీరు ఓకే, బట్ నాకు ఇంకా ఏదో కావాలనిపిస్తుంది అనిపిస్తుంది మీకు. టెక్స్ట్ గ్రేడియంట్ ఇన్ సిఎస్ఎస్ అని అంట. నేను ఊరికే చూపిస్తున్నా మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, అంతే తప్ప ఫ్లోలో లేదు ఇది. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ కలర్ అని కాకుండా కలర్లోనే బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి? రెడ్ కామా గ్రీన్. ఇప్పుడు నేను ఏం చూపించినాను మీకు? అది టెక్స్ట్కి సంబంధించింది కాదు. అక్కడ చూపించింది ఏంటి? బ్యాక్గ్రౌండ్ మీకు రెడ్ నుంచి గ్రీన్కి గ్రేడియంట్ అయిందనమాట. అట్లా కలర్ షేడ్ అవుతూ కిందకి రావడానికి గ్రేడియంట్ అని. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇంకో కలర్ ఇద్దామా?
ఇలా ఇవ్వడానికి లేదు. ఒక్క చూడండి, ఇదేదో ఫ్లాగ్ లా ఉంది అనుకోకండి, మామూలుగా ఇలాంటి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే మనం ఎంత డీప్గా ప్రాపర్టీస్ తెలుసుకుంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్కి కాకుండా కలర్కి సెట్ చేసామనుకో, ఇక్కడ మీరు ఏం డిఫరెన్స్ చూడట్లేదు. టెక్స్ట్కి సంబంధించిన థింగ్స్ కూడా ఉంటాయి. రోజు పని చేయం కాబట్టి వీటి మీద గుర్తుండదు. ఈ లెవెల్ ఆఫ్ వీటన్నిటికీ జావా స్క్రిప్ట్ కూడా కావాలి వర్ణినట్టు. ఓకే, ఓకే, ఇలాగే రాస్తాను నేను కోడ్. నాకు కావాల్సింది ఎక్కడో దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను, అది అయిపోయింది. ఓకే, సో మీరు వరీ అవ్వకండి, మీ ఇది క్లాస్ కాదులే. ఓకే, బ్యాక్గ్రౌండ్ క్లిప్ అని అంటారు. ఓన్లీ టెక్స్ట్ వరకే రాని బ్యాక్గ్రౌండ్ని ఫిల్ కలర్ ట్రాన్స్పరెంట్ పెట్టుకుని ఈ రకంగా మీరు కావాలనుకుంటే టెక్స్ట్ని కూడా ఒక ట్రాన్స్పరెన్సీలోకి తీసుకురావచ్చు. టెక్స్ట్ని కూడా ఒక గ్రేడియంట్లోకి తీసుకురావచ్చు. నేనేం చెప్పాను, ఇంత పాసిబిలిటీ ఉంది. మనం జస్ట్ అబ్బా కలర్ గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు నేను ఆర్జీబీ అంటే ఇట్లా అంటే కష్టం, ఇంత లెవెల్ ఉంటుంది మరి. సో మీ ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఇలాంటివన్నీ యూజ్ చేయాలి. గాట్ ఇట్? సో ప్రస్తుతానికైతే సింపుల్గా ఒక కలర్ తోటి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడు పాపం మీరు అందరూ అప్లికేషన్స్ చేస్తున్నారు కదా, ఎంత బాగా చేసినా సరే దానికి లుక్ ఫీల్ రాదు. ఎందుకు? స్టైల్ కూడా కాదు, మీరు స్టైల్ కూడా బాగానే చేస్తారు. కలర్ కాంబినేషన్ ఓకే. మెయిన్గా ఫాంట్ అన్నీ మంచిగా పెట్టి ఫాంట్ మాత్రం టైమ్స్ న్యూ రోమన్ పెడతారు, అంతే, అక్కడికి ఎండ్. అది ఏదైనా చేయను, టైమ్స్ న్యూ రోమన్లో పెట్టినామంటే ఆ ఫీలే రాదు. కనీసం మనం ఫాంట్ అయితే మార్చాల్సి ఉంటుంది. మీరు ఆఖరికి మీరు మెయిల్స్ రాసేటప్పుడు ఎంత ఎఫెక్టివ్ అనేది మీకు తెలియట్లేదు. ఏదో రాసేయకండి మెయిల్, దానికి ఒక ఫాంట్ పెట్టండి, ఏం కాదు. మీరు జాబ్స్కి అప్లై చేసేటప్పుడు వీటికి మీ టేస్ట్, మీ ఇంపార్టెన్స్ కనపడాలి వాళ్ళకి. ఓకే చలే, చూడండి. ఇప్పుడు కలర్తో పాటు నేను ఇంకొక ప్రాపర్టీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ? ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీలో మీరు పెద్దగా మీరు ఏం చేయకండి, మీరు వేరే వేరే ఫాంట్లు ఏం వాడకండి. టైమ్స్ న్యూ రోమన్ బదులు ఏరియల్ అని వాడండి, చాలు. ఇది దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఆడ్. మీకు ఏరియల్ ప్రతి బ్రౌజర్లోనూ ఉంటుంది. వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు నేను అంటే క్విక్గా లోడ్ అవ్వాలి కదా, కొత్త ఫాంట్స్ తీసుకురాను, ఓన్లీ ఏరియల్ వాడతా. నేను వాడి ప్రజెంటేషన్ ఇచ్చేస్తా. దెన్ ఎవరికైనా వాళ్ళకంటూ ఒక బుక్ ఉంటుంది అనమాట, దాన్ని ఏమంటారు అంటే బ్రాండ్ బుక్ అంటారు. దాంట్లో నుంచే ఫాంట్స్ పికప్ చేసుకోవాలి, అప్పుడు వాళ్ళ ఫాంట్స్ తీసుకొచ్చి పెడతారు. ఓకే, కొన్నిసార్లు ఏరియల్ ఒప్పించుకున్న రోజులు బోల్డన్ ఉన్నాయి, ఆ ఫాంట్ కంటే ఏరియల్ బెటర్గా ఉంది. ఓకే, మీరు కనీసం మీరు మెయిల్స్ చేసేటప్పుడు టైమ్స్ న్యూ రోమన్లో కాకుండా ఏరియల్లో చేయండి, అట్లీస్ట్ ఇట్ లుక్స్ బెటర్. కొద్దిగా కలర్ వాడండి, చాలా సింపుల్. టెక్స్ట్ కలర్ మీరు ఏం పెడతారు, మామూలుగా కలర్ తీసేస్తే ఏముంటుంది? బ్లాక్ ఉంటుంది కదా. డోంట్ యూజ్ కంప్లీట్ బ్లాక్. ఊరికే ఇప్పుడు బ్లాక్ అంటే ఎట్లా, 0,0,0 ఇస్తే ఏమొస్తుంది నాకు? బ్లాక్ వస్తుంది కదా. దీని బదులు మీరు కొద్దిగా
24 30 ఒక్క నిమిషం. ఇలాగ ఏదైనా మార్చండి. ఇది బ్లాకే కానీ గ్రీనీ బ్లాక్, కొద్దిగా చిన్న చిన్నవే, పెద్ద పెద్దవి కూడా అవసరం లేదు. నేనేం మొత్తం నేను మీకు యూఎక్స్ అంతా చెప్పట్లేదు, ఆ కోర్స్కి మీరు ఫీజు ఇవ్వలేదు. ఓకే. సో మీకు కావాల్సిన చిన్న చిన్న చేంజెస్ తీసుకురండి. బ్లాక్లోనే వేరే షేడ్ తీసుకోండి, కొద్దిగా పైకి తీసుకెళ్ళండి కలర్ రైట్ రైట్. అట్లాగే ఫాంట్ ఫ్యామిలీ కూడా ఏరియల్ అండి. రైట్. ఇప్పుడు ఈ కాకుండా మనకి ఎక్స్టర్నల్ ఫాంట్స్ కూడా అవసరం ఉంది. ఇది పక్కన పెట్టే ముందు ఇంకొక పాయింట్ చెప్పండి. ఒక ప్రాపర్టీకి ఇంకొక ప్రాపర్టీకి మధ్యలో మనం ఏం పెట్టినాము? సెమీకోలన్. ఇక్కడ చెప్పాల్సింది తప్పదు. ఇప్పుడు జాబ్ తెచ్చుకోవడమో లేకపోతే ఏదైనా యూస్ఫుల్ అవ్వాలి అని అంటే ఇది నాకు సంబంధించిన పెళ్ళి కాదు, ఓకే, మనందరికీ సంబంధించిన పెళ్ళి. కొంతమంది ఏమో చాలా పర్టికులర్గా మంచిగా అబ్జర్వ్ చేసి సెమీకోలన్స్ ఇవి నేర్చుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇవన్నీ చెప్పాలా అని చెప్పి అనుకుంటున్నారు. కొంతమందికి మేము చూసుకుంటాంలే అని అనుకుంటున్నారు. మీ టైం మొత్తం కిల్ చేస్తుంది ఏంటి? వాటిని ఏమంటారు? సింటాక్స్ మిస్టేక్స్. 100% చెప్తున్నాను. మీరు 60% ఆఫ్ ద టైంని సింటాక్స్ తోటే మిస్ చేస్తున్నారు. దానికి ఓన్లీ రీజన్ మీ అటెన్షన్, మీ ఫోకస్. ఇక్కడ వదిలే ప్రాక్టీస్లో నేనే ఉంటాను, దీనివల్ల మీకు పెద్ద ప్రెషర్ ఏం లేదు. కంపెనీకి వెళ్ళిన తర్వాత సింటాక్స్ మిస్టేక్ వల్ల ఒక 6 hours వేస్ట్ అయింది అనుకో, నువ్వు సాయంత్రం స్టాండప్లో ఏం చెప్తావు? ప్రతిరోజు ఈవినింగ్ మీరు ఏం వర్క్ చేశారో అప్డేట్ చేయాలి. స్టాండప్లో ఏం చెప్తావు? ఎర్రర్ వచ్చింది, నేను దాన్ని క్లియర్ చేయడానికి 6 hours పోయిందని చెప్తావా? చెప్పు చెప్పు గజాల, చెప్పు. నీకు తెలుస్తుంది అది దాని మీనింగ్ ఏందని. సో కాన్సెప్చువల్గా మనం ఏదైనా మిస్ అయితే తప్పులేదు, కానీ సింటాక్స్ తోటి మాత్రం అట్లాంటివి మిస్ చేసుకోకండి. దీనికి ఏం చేయాలి సార్ అని అంటే అటెన్షన్, ప్రాక్టీస్ అండ్ క్లారిటీ. ఓకే. సో ప్రాపర్టీకి వాల్యూకి మధ్యలో సపరేటర్ ఏంటి? కోలన్, సెమీ కోలన్, కోలన్ కోలన్ కోలన్, 2 చుక్కలు. దీంట్లో ప్రాపర్టీ కీ అంటారు, దీన్ని కలర్ని ప్రాపర్టీ కీ అంటారు. ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని వాల్యూ అంటారు. సో ఇప్పుడు ఒక ప్రాపర్టీ కీ వాల్యూకి ఇంకొక ప్రాపర్టీ కీ వాల్యూకి సపరేటర్ సెమీకోలన్. ఓకే. ఎంత స్టూపిడ్గా ఉంటారంటే లోపల కూడా కనపడతా ఉంటారు నాకు. అంటే స్పేస్ ఇస్తే సరిపోదా సార్? సరిపోదు కాదు, నాకు అక్కడ దానికి ఒక రూల్ ఉంది, ఆ రూల్ కంటిన్యూ చేయి. సెమీకోలన్. కరెక్ట్? రైట్, కూల్. ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ అని ఉంది. ఫాంట్ ఫ్యామిలీలో ఫాంట్ తర్వాత హైఫన్ ఉంది. ఇది కొంతమంది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. కొంతమంది ఇట్లా రాసేస్తున్నారు, అమ్మ మాకు రావట్లేదు సార్ అంటున్నారు. ఇవి అబ్జర్వ్ చేయకుండా పట్టుకోకుండా కూర్చుంటున్నారు. ఓకే సరే, ఇది కొద్దిగా చూసుకోండి. రెండోది, ఎక్స్టర్నల్ ఫాంట్స్ని ఇంక్లూడ్ చేసేయడానికి మనం ఏం చేయాలి? ఎక్స్టర్నల్ ఫాంట్స్ అంటే ఏంటి? ఇవే ఉంటాయా ఫాంట్స్? చాలా ఫాంట్స్ ఉంటాయి కదా, అవునా కదా? మరి ఆ ఫాంట్స్ ఎక్కడ దొరుకుతాయి? వాటిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఎలా యూజ్ చేసుకోవాలి? ఫాంట్స్, వేరే ఫాంట్స్ ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఎలా తెచ్చుకోవాలి? ఎందుకంటే వేరే చోటు ఉన్నాయంటే తెచ్చుకోవాలి, అవి బైక్ వేసుకుని వెళ్ళి. రైట్. తెచ్చుకున్న తర్వాత ఎట్లా వాడుకోవాలి చెప్పు. ఇదిగో ఏంటది, గూగుల్ ఫాంట్స్ అని చెప్పేసి. గూగుల్ వాడికి ఇదేం సరదాను, మొత్తానికైతే వాడు కూడా ఫాంట్స్ తయారు చేసాడు. లేదు లేదు, చాలా గ్రేట్. ఇప్పుడు మనము ప్రొటెస్ట్ గొరిల్లా అంట. ఓకే, ఇదేదో క్యూబాకి సంబంధించిన దానిలా ఉంది. ఫైన్, ఆర్ట్ ఇది అదే. ఈ ఫాంట్ కావాలనుకోని ఎలా తెచ్చుకుంటావు అంటే, ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళాను నేను. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఫాంట్ నేమ్ ఉంటే దాన్ని సెర్చ్ చేయి. ఫాంట్ నేమ్ ఉంటే సెర్చ్ చేయి.
ఇది చాలా రెగ్యులర్గా మేము వాడే ఫాంట్. రేల్ వే, ఆ ఫాంట్ని నేను ఆ ఫాంట్ స్టైల్ని యూజ్ చేయాలి. ఏ పర్టికులర్ ఇటాలిక్ వద్దు, బోల్డ్లో సెమీ బోల్డ్ 600 కావాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ ఫాంట్ అని క్లిక్ చేశాను. ఎందుకు మారింది ఇది? సరే సరే సరే, ఇదే కదా కావాల్సింది. ఇక్కడ హౌ టు యూజ్ ఇట్, అరే దట్ ఈస్ ఓకే. గెట్ ఎంబెడెడ్ కోడ్, మరి ఇంత కాంప్లెక్స్ ఎందుకు చేశాడు? రైట్, ఓకే. గెట్ ఎంబెడెడ్ కోడ్లో మనకి ఏం కావాలి లింక్స్ అనేది పైన చెప్తున్నాడు. ఈ లింక్స్ అన్ని కాపీ చేసి, ఇంపోర్ట్ ప్రాసెస్లో కాదు, మీరు లింకులతోటి వీటన్నిటిని కాపీ చేసి ముందు పైన హెడ్ సెక్షన్లో పెట్టుకోండి. సో దట్ పేజ్ లోడ్ అయ్యేటప్పుడు మనకి ఈ ఫాంట్స్ కూడా లోడ్ అవుతాయి. ఏమైంది? లింక్లు నేను ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాను, అంటే ఫాంట్స్ని పైకి వేసుకుని వెళ్ళి తెచ్చుకున్నా. తర్వాత దాన్ని వాడేటప్పుడు మీరు ఈ రకంగా వాడాల్సి ఉంటుంది. ఎలాగా? ఇక్కడ వీడు కొద్దిగా డాట్ క్లాస్ సిఎస్ఎస్ యూజ్ చేశాడు కదా, అట్లా కాకుండా ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు రేల్ వే అనేది యూజ్ చేయండి. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు రేల్ వే. ఇదిగో ఏమా, ఫాంట్ తెచ్చుకోవడం ఒక పని, రెండోది యూజ్ చేయడము. దిస్ ఈస్ హౌ వీ కెన్ ఏబుల్ టు చేంజ్ ద ఫాంట్స్. సిఎస్ఎస్ సపరేట్గా రాసినప్పుడు సపరేట్గా చెప్తాను, ముందైతే ఇది వినండి. సో ప్రాపర్టీ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి, ప్రాపర్టీ కీ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి, సపరేటర్స్ ఏంటి, వీటిని ఎట్లా వాడుకోవాలి అనే దాని గురించి మనం ఇక్కడ కొద్దిగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఒక ఇమేజ్ పెట్టాను. ఓకే, ఇమేజ్ వచ్చింది కదా, దీన్ని నేను పట్టిసా హైట్ విడ్త్ సెట్ చేసుకోవచ్చు కదా. కాకపోతే స్టైల్లో కూడా సెట్ చేయొచ్చు. హెచ్టిఎంఎల్ పుట్టినప్పుడు సపరేట్గా స్టైల్ ప్రాపర్టీ అంటూ లేదు. ఓకే, సిఎస్ఎస్ అనేది తర్వాత వచ్చింది. 93లో పుడితే 94లో వచ్చింది సిఎస్ఎస్, రైట్. సో స్టార్టింగ్లో టేబుల్లోనూ హైట్ విడ్త్ ఇచ్చేసారు, ఇమేజ్లోనూ హైట్ విడ్త్ ఇచ్చేసారు. ఓకే, బట్ స్లోగా సపరేట్ అవుట్ చేసినప్పుడు వాళ్ళు ఈ రకంగా ఆలోచించారు. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఈజ్ 100 px, లేదు అని అంటే 200 px. ఓకే, ఇది హైట్ విడ్త్ ఇచ్చింది. డెఫినెట్గా మీకు ఏమనిపిస్తుంది అని అంటే దాని చుట్టూ ఒక బార్డర్ కావాలి అనిపిస్తుందా లేదా? రైట్. సో బార్డర్ పెట్టుకోవాలి అని అంటే స్టైల్లోనే BORDER బార్డర్ 5 px సాలిడ్ గ్రే. సో ఒక ప్రాపర్టీకి ఒకటే వాల్యూ ఉండాలన్న రూల్ లేదు, మనకి ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి. యాక్చువల్గా వీటిని మోర్ దాన్ 1 వాల్యూ ఉంటే దాన్ని పారామీటర్ అంటారు. ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, వాటిని ఏమంటారు? పారామీటర్స్. ఒకటే దానికి ఒక పర్టికులర్ విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మోర్ దాన్ 1 వాల్యూ ఉంటే ఒక్కొక్క వాల్యూని పారామీటర్ అని అంటారు. ఓకే, ఒక ఇంజిన్ ఉంది నా టేబుల్ మీద. ఓకే, వాట్ ఆర్ ద పారామీటర్స్ ఆఫ్ ద టేబుల్? ఇప్పుడు ఓకే, హైట్ విడ్త్ కలర్ ఇట్లాంటివన్నీ ప్రాపర్టీస్ అని అంటున్నాము. ఎప్పుడైనా ఒకదానికంటే ఎక్కువ వాల్యూ ఉంటే దాని పారామీటర్ అని ఉంటాం. ఇప్పుడు కలర్ ఉంది, రెడ్ అని ఉంది, కలర్ దాంట్లో కలర్ చెప్తున్నావు రెడ్,
రెడ్లో కూడా బ్రైట్నెస్ ఉంటుంది, కాంట్రాస్ట్ ఉంటుంది. కలర్లోనే ఇవన్నీ ఉన్నాయి కదా, రెడ్డే కాకపోతే బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్ ఇవన్నీ మనం ఆలోచిస్తాం కదా, వాటిని ఏమంటారు? పారామీటర్స్. ఒకదానికంటే ఎక్కువ ఉంటే ఒక ప్రాపర్టీకి పారామీటర్స్ అని అంటారు. సో ఇప్పుడు ఇక్కడ బార్డర్కి మోర్ దాన్ 1 వాల్యూ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ పారామీటర్స్. సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి విడ్త్ ఆఫ్ ద బార్డర్. ఎంత విడ్త్ ఉంది బార్డర్కి? ఎంతది? 5 px. తర్వాత దాని స్టైల్ ఏంటి అంటే బార్డర్ స్టైల్ సాలిడ్. అదే నేను ఇక్కడ డాష్ అని పెడితే డాష్లుగా వస్తుంది. తర్వాత డాటెడ్ అని కూడా ఉంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి, మనం సిఎస్ఎస్లో చూస్తున్నాం వాటిని. ఇవి సెకండ్ పారామీటర్, దట్ ఈస్ సాలిడ్, అదే ఉంచేసి. తర్వాత ఏంటి? దాని బార్డర్ కలర్ ఏంటి? అట్లా. ఇప్పుడు బార్డర్తో పాటు మీకు చాలా మందికి కావాలనిపించేది ఏంటంటే బార్డర్ రేడియస్. సో ఇప్పుడు బార్డర్ చుట్టూ మీరు ఒక సో ఇవి కూడా మీకు అవసరం. ఇప్పుడు మీరు ఈరోజు రెజ్యూమ్ కంప్లీట్ చేసేయాలి, మీ ప్రొఫైల్ కంప్లీట్ చేసేసేటప్పుడు దాన్ని ప్రాపర్గా చేయాలి. బ్యాక్గ్రౌండ్స్ అప్లై చేయడం, ఓకే, ప్రతిదీ చేయాల్సింది. మంచి రెజ్యూమ్ నాకు ఈరోజు మనకి కంప్లీట్ కనపడాలి. ఇప్పుడు 10 పిక్సెల్స్ అని పెడితే మనకి 10 పిక్సెల్సే వస్తుంది. అట్లా కాకుండా మీరు పర్సంటేజ్లో కూడా పెట్టుకోవచ్చు. పర్సంటేజ్ అంటే ఎట్లా? ఇది దేని పర్సంటేజ్ తీసుకుంటుంది? నీ విడ్త్, నీ ఎలిమెంట్ విడ్త్ ఎంత ఉందో దాన్ని 10%గా తీసుకుంటుంది. చూస్తున్నారా? విడ్త్లో 10%. ఓకే, ఇక్కడ ఒక చిన్న పని, HEIGHT హైట్ కూడా 200 పిక్సెల్స్ పెడదాం. ఓకే, ఇప్పుడు పెద్దగా ఇబ్బంది ఏం లేదు కదా, హైట్ విడ్త్ సేమ్ పెట్టినా నేను. పర్సంటేజ్ చూడండి కరెక్ట్గా ఎంత పర్సంటేజ్ ఆఫ్ బార్డర్ రేడియస్ వచ్చింది? 10%. అదే నాకు సర్కిల్ రావాలనుకో 100% ఇవ్వనవసరం లేదు, 50% అని ఇస్తే మీకు ఫుల్ సర్కిల్ వస్తుంది. నేను ఎందుకు హైట్ అడ్జస్ట్ చేశాను? హైట్ అడ్జస్ట్ చేయకపోతే ఓవల్ షేప్లో వచ్చేది. అందుకని నేను స్క్వేర్లా ఉంటే దానికి మనకి కరెక్ట్ రౌండ్నెస్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీ ఫోటో ఎట్లా కనపడాలి? సర్కిల్లో రావాలంటే ఇట్లా బార్డర్ రేడియస్ అప్లై చేస్తే మీకు మంచిగా సర్కిల్ వస్తుంది. ఇస్ ఇట్ గుడ్? ఎక్సలెంట్. 50 px 50% అని అంటే రిలేటివ్ థింగ్. పిక్సెల్ అంటే నీ స్క్రీన్కి సంబంధించిన పిక్సెల్ సైజ్. ఓకే, పిక్సెల్ రిలేటెడ్ టు యువర్ స్క్రీన్ సైజ్. పర్సంటేజ్ అని అంటే నీ విడ్త్ని బట్టి, నీ పేరెంట్ విడ్త్ని బట్టి. సో ఇప్పుడు ఇక్కడ 50% బదులు 50 px అని పెడితే ఇట్లా వస్తుంది. ఓకే, లేదు తనకి చాలా టైం ఉంటుంది, మన దగ్గర టైం ఉండదు, కానీ అతను ఏంటంటే రౌండ్గా రావాలి అని అంటే 150 పెట్టుకుంటాడు, లేదు 129 పెట్టుకుంటాడు. అలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళలేం కదా, అందుకనే నేను ఏం చేస్తాను, పర్సంటేజ్ అని, సో దట్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఫిట్స్ ఇన్ టు యువర్ పాయింట్. క్లియర్? సూపర్. నెక్స్ట్, మన కంటెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఐ రిపీట్, మన కంటెంట్కి బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అని అంటే ఇప్పుడు H1కి బ్యాక్గ్రౌండ్ ఏమవుతుంది? BAC బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఓకే రెడ్. ఇదేంటిది? ఇది కలర్.
ఏమైంది? మన H1కి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. సోమేష్ కంగారు పడకు, అన్ని కలిపి రాసేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. ప్లీజ్ గివ్ యువర్ ఎక్స్ప్రెషన్స్. సోమేష్ వర్ కరెక్టేనా స్పెల్లింగ్? తప్ప పర్లేదు కాదు, విఏఆరా? SOMES. సోమేశ్వర్ రావు ఉంది. వెరీ గుడ్. నౌ హ్యాపీ? ఓకే. లేదా నీకు? సరే. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే స్టైల్ ఏం లేదు, సోమేశ్వరరావు అని ఇట్లా వస్తుంది. సో సోమేశ్వరరావుకి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దామా? స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్. సో నౌ సోమేశ్వరరావు ఈజ్ ఇన్ బ్లాక్ కలర్. ఓకే సారీ, రెడ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇలాగ మీరు చాలా ఇవ్వచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో గ్రేడియంట్స్ ఇందాక చూపించినట్టు గ్రేడియంట్ ఇవ్వచ్చు బ్యాక్గ్రౌండ్కి. ఎట్లా? లీనియర్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్కి లీనియర్ గ్రేడియంట్ రెడ్ కామా గ్రీన్. ఏదో ఒక రకంగా మీ అప్రోచ్ని మార్చండి. ఓకే రైట్. ఇప్పుడు సోమేశ్వరరావుకి ఏమనిపిస్తుంది, నాకు కూడా ఈ రైల్వే అప్లై చేయండి సార్ అని అంటాడు. అప్పుడు ఏం చేస్తావు బిందు? ఆలోచించు. సోమేశ్వరరావు గారికి కూడా మనము రెడ్ మన ఫాంట్ మార్చాలనుకో, ఎట్లా మారుద్దాం? ఎక్కడ? సో ఈ స్టైల్లో ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ ఏదైతే అప్లై చేసామో అదే పెట్టు. సో టోటల్గా ఎంతమంది ఉన్నారో అంతమందికి నేను అదే ఫాంట్ అప్లై చేయాలనుకోండి. అప్పుడు మొత్తం బాడీకి అప్లై చేయాలి అని అంటే ట్రై టు అప్లై స్టైల్ హియర్ ఫాంట్ ఫ్యామిలీ రైల్. మొత్తం హోల్ పేజ్కి అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకా నేను సపరేట్గా ఒక్కొక్కరికి చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనేది గుర్తు తెచ్చుకోండి. మనం స్టైల్సే రాయాలి అని దట్స్ ఓకే, బట్ ఇవి కూడా ఉంది. నెక్స్ట్ ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ రైట్. ఇప్పుడు అట్లాగే బ్యాక్గ్రౌండ్ అనేది మనము బాడీకి కూడా అప్లై చేయొచ్చు కదా. ఎట్లా అప్లై చేద్దాం? బాడీకే డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అది అలా వస్తుంది అంతే. ఓకే, బ్లూ కలర్ ఇది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలరే కాకుండా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకున్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఈ ఇమేజ్ URL ని అక్కడ పేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టేటప్పుడు URL అని చెప్పి ఫంక్షన్ కి పారామీటర్ గా పంపిస్తే దిస్ ఎంటైర్ బాడీ విల్ గెట్ దట్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ కలర్ కి సంబంధించి. ఈ H1 కలర్ ఎట్లా ఉంది? సాలిడ్ ఉంది, దానికి ట్రాన్స్పరెన్సీ లేదు. ఇఫ్ యూ వాంట్ ద ట్రాన్స్పరెన్సీ యూ కెన్ అప్లై, అంటే బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా కనపడేటట్టు. ఎట్లా చేస్తావు అని అంటే చాలా సింపుల్. ఇప్పుడు ఈ H1 ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని ఇచ్చేసాను కదా. రెడ్ రావాలంటే RGB ఫార్మాట్లో ఏం రాయాలి? 25500 ఇది కదా నువ్వు రాసేది. ఈ RGBతో పాటు RGBA అని ఉంది. A మీన్స్ ఆల్ఫా కోషియంట్. ఈ ఆల్ఫా ఏం చేస్తుంది అని అంటే నువ్వు ఫోర్త్ పారామీటర్ అంటే ఆర్గ్యుమెంట్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ పారామీటర్ కూడా తీసుకోవచ్చు, దట్ ఈస్
0.5 అని పెట్టాను అనుకో, ద ఫోర్త్ పారామీటర్ వాల్యూ విల్ బి 0 to 1 అంతే. 1 అంటే ఫుల్ ట్రాన్స్పరెన్సీ, 0 అంటే నో ట్రాన్స్పరెన్సీ. ఇక్కడ చూడు హాఫ్ ట్రాన్స్పరెన్సీ వచ్చింది. పెంచుదామా? (0.9) అనగానే ఏమైంది? ఒపాసిటీ తగ్గింది. సారీ, ఓకే, ట్రాన్స్పరెన్సీ తగ్గింది, అంటే మరీ ఎక్కువగా ట్రాన్స్పరెంట్గా లేదు. అదే 0.1 ఉన్నాను అనుకో, ఉండి లేనట్టు. దట్స్ అప్ టు యూ, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఈ రకంగా మనం బ్యాక్గ్రౌండ్ కనిపించేటట్టు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కలర్లో మీకు పెద్ద డిఫరెన్స్ తెలియదు, కానీ ఇలాంటి ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మీకు ట్రాన్స్పరెన్సీని బట్టి తెలుసుకోవచ్చు మీరు. ఓకే, దట్స్ అప్ టు యూ. మీరు డార్క్ ఉంటే పెట్టుకుంటే మీకు కొంత ట్రాన్స్పరెంట్గాను కనపడుతుంది, బ్యాక్గ్రౌండ్ కూడా మీకు అప్లై అయినట్టుగా. బాగుందా? దిస్ ఈజ్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. నేను ఏమేమి యూజ్ చేయమని చెప్పాను? బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, రైట్? కలర్, ఓకే. ప్రాపర్టీ వాల్యూ గురించి మాట్లాడాను. ఇప్పుడు యూనిట్స్ గురించి కొంత మాట్లాడాల్సి ఉంటుంది. యూనిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు విడ్త్కి యూనిట్స్ ఉంటాయి, అంటే లెంగ్త్ ఎంత, లెంగ్త్ని ఎలాగ మనం మెన్షన్ చేస్తాం? పిక్సెల్స్లో మెన్షన్ చేస్తాం, పర్సెంటైల్స్లో మెన్షన్ చేస్తాం, ఓకే. ఇంకా REMలో మెన్షన్ చేస్తాం, EMలో మెన్షన్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి, ఎట్లాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనేది చూద్దాం. రెడీ? దీన్ని మీకు అర్థం చేయించడానికి డివిజన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ డివిజన్ లోపల, ఓకే, ఈ డివిజన్కి నేను స్టైల్ అప్లై చేస్తాను. ఈ స్టైల్లో విడ్త్ ఈజ్ 200 పిక్సెల్స్ అని, హైట్ ఈజ్ 200 పిక్సెల్స్ అని. అంటే 200 పిక్సెల్స్ విడ్త్, 200 పిక్సెల్స్ హైట్ తోటి నాకు ఒక డివిజన్ కావాలా వద్దా? మీకు కొద్దిగా ఏమనుకోకండి, ఈ స్టైల్ ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు, మీరు తీసేస్తారు. కానీ నాకు ఆ డివిజన్ కనపడతలేదు. ఎక్సలెంట్. అంటే యాక్చువల్గా డివిజన్ ఉంది, కానీ ఆ డివిజన్కి మీరు ఏమి స్పెసిఫికేషన్స్ ఇవ్వలేదు కాబట్టి కనపడట్లేదు. ప్రూఫ్ ఎలా చేస్తావు? అలా కాకుండా దీని తర్వాత ఇంకొకటి పెడదాం. ఓకే, సో ఇక్కడ ఉన్నట్టు కనపడుతుంది కదా ఇప్పుడు. సో ఎప్పుడైతే దీనికి బార్డర్ అప్లై చేస్తామో, అప్పుడు మీకు ఆ డివిజన్ అనేది కనపడుతుంది. క్లియర్? రైట్, ఓకే. సో ఇప్పుడు ఈ డివిజన్లో చెప్పండి. ఏదమ్మా? నేను కంటెంట్ కిందే రాశాను, లోపల రాయలేదు. ఈ డివిజన్లో నేను ఒక కంటెంట్ రాసుకున్నప్పుడు ఆ డివిజన్లో కంటెంట్ వచ్చింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటి అని అంటే, సరే ఊరికే నీకు డివిజన్ చూపించడానికి నేను అంటున్నది, ఈ విడ్త్ని హైట్ని నేను పర్సంటేజెస్లో పెట్టుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 20% అని అన్నాను, హైట్ అలాగే ఉండని. 20% అని అంటే కొద్దిగా సైజ్ పెరిగినట్టే కనపడుతుంది నాకు, రైట్? ఎప్పుడైతే నా స్క్రీన్ని నేను తగ్గిస్తున్నానో, నా విండో సైజుని తగ్గిస్తున్నాను, మీకేమనిపిస్తుంది? విడ్త్ తగ్గిపోతుంది. అడ్జస్ట్, ఒకసారి విడ్త్ తగ్గుతుంది. సో పర్సెంటైల్ ఈజ్ అ రిలేటివ్ యూనిట్. ఇట్ ఈస్ రిలేటివ్ టు ఇట్స్ పేరెంట్. కొన్నిసార్లు పేరెంట్కి రిలేటివ్ అవుతుంది, కొన్నిసార్లు పేజ్ మొత్తానికి ఫిక్స్డ్గా ఒక
రిలేటివ్నెస్ వస్తుంది. ఇప్పుడు ఇది బేసిక్గా ప్రతి ఏ డివిజన్ కన్నా విడ్త్ దేనితో రిలేటివ్ ఉంది? దాని పేరెంట్. పేరెంట్ అంటే ఇప్పుడు మరి పేరెంట్ ఏంటి దీనికి, ఈ డివిజన్కి? బాడీ. బాడీ ఫుల్ 100% విడ్త్ ఆక్యుపై చేసింది కాబట్టి 20%. అదే నేను 20% అని కాకుండా 200 పిక్సెల్స్ అన్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను బాడీ సైజ్ తగ్గిస్తూ వచ్చాను అనుకో, అప్పుడు అది ఫిక్స్డ్. చూడు, ఇప్పుడు నువ్వు బాడీ సైజ్ తగ్గించినా పెంచినా ఆ విడ్త్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు. దిస్ పిఎక్స్ ఈస్ ఫిక్స్డ్ యూనిట్. పిఎక్స్ ఈస్ ఫిక్స్డ్ యూనిట్. ఇలాంటి యూనిట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి? విడ్త్ ఐఎన్ అని కూడా పెట్టుకోవచ్చు. అంటే ఏమవుతుంది? 200 ఇంచెస్ అవుతుంది. ఏమైంది? 200 ఇంచులు పెరిగింది అది. ఓకే, సో కిలోమీటర్ కావాలనుకో ఎలా చేస్తారు? ఆ మూలం నుంచుని లాస్ట్ స్క్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అట్లా కుదరదు కదా. సరే, సో హియర్ దిస్ ఈజ్ ఇంచ్. సిఎం అని పెడితే సెంటీమీటర్స్లోకి వస్తుంది. 200 సెంటీమీటర్స్ ఇది. ఓకే, 200 మిల్లీమీటర్స్ తెచ్చుకోవచ్చా? ఇదిగో, అంటే చెప్పాలి. వాట్ ఈస్ దిస్? 200 సెంటీమీటర్స్. స్కేల్ ఎంత ఉంటుందండి? పెద్ద స్కేల్ 30 సెంటీమీటర్స్. సో 30 సెంటీమీటర్స్ కావాలంటే మీరు ఇలా రాసుకుంటే సరిపోతుందా? ఇంతేనా ఉంటుంది పెద్ద స్కేల్? బాబు, నేను నా ల్యాప్టాప్లో చూస్తున్నాను నీ ఓహో, సారీ సారీ సారీ, నా ల్యాప్టాప్లో చూస్తున్నాను కాబట్టి అంతే కనపడుతుంది. మీరు దాని సైజ్ చూసి పెద్దగా ఉంటుంది చిన్నగా ఉంటుంది అని. రైట్, ఫైన్. ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటివ్ టు యువర్ వ్యూ పోర్ట్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? ఈ సైజ్ మొత్తాన్ని వ్యూ పోర్ట్. వ్యూ పోర్ట్ సైజ్ని బట్టి ఒక్కొక్క పిక్సెల్ సైజ్ అంత ఉంది కాబట్టి. ఓకే, సరే, దీనికి చాలా పెద్ద సైన్స్ ఉంది. మనకు అంత లాజిక్ అంత అవసరం లేదు, కానీ నేను చెప్తాను. విఎం, విహెచ్, విడబ్ల్యూ ఇవి ఏంటి? వ్యూ హైట్, వ్యూ విడ్త్, వ్యూ పోర్ట్ విడ్త్, వ్యూ పోర్ట్ హైట్. ఓకే, వీటన్నిటి లెక్కలు మనకు కావాలి. మీరు ఎప్పుడైనా మొబైల్ అప్లికేషన్స్ లాంటి డిజైన్ చేసుకుంటే మాత్రం సచ్చినట్టు కావాలి. ఎందుకంటే అక్కడ వ్యూ పోర్ట్ ఇంతే ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ వ్యూ పోర్ట్. ఈ సైజ్కి నువ్వు డిజైన్ చేయాలి. అప్పుడు అక్కడ పిఎక్స్ పనికి రాదు, ఎందుకంటే దీని పిఎక్స్ చాలా తక్కువ. ఎంత ఉండదు పిఎక్స్. ఇప్పుడు దీని పిఎక్స్ చాలా ఎక్కువ. చూడు, ఒక్కొక్క పిక్సెల్ నువ్వు దగ్గరికి వెళ్తే కనపడిపోద్ది నీకు బాక్స్. రైట్, ఇవి 4K డివైజెస్, వీటిలో పిఎక్స్ చాలా చిన్నగా ఉంటుంది, చూడలేదు. అట్లా ఇప్పుడు నా ఇంకొక ల్యాప్టాప్ ఉంది, డెల్ ల్యాప్టాప్. ఇది చూసి చూసి అది చూస్తే ఏబిసిడీలు నాకు డబ్బాల్లా కనపడుతుంది. ఓల్డ్ ల్యాప్టాప్ చూడండి కావాలంటే, దానికి పిక్సెల్ మందంగా ఉంటుంది. రైట్, ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద విడ్త్, వ్యూ పోర్ట్. ఇంకా వ్యూ పోర్ట్కి రా. వ్యూ పోర్ట్ అంటే మీ స్క్రీన్ బౌండరీస్ అండ్ ఇట్స్ సైజ్ ఇస్ బేసికలీ కాల్డ్ యాజ్ వ్యూ పోర్ట్. ఓకే, రైట్, ఓకే. ఇప్పుడు మనము యూనిట్స్లో 2 రకాల యూనిట్స్ చూసుకున్నాం. ఏంటది? పిక్సెల్, ఇంచెస్, సెంటీమీటర్స్, ఎంఎం, ఇవన్నీ కూడా ఫిక్స్డ్. రిలేటివ్ ఏంటి? పర్సెంటైల్. పర్సెంటైల్ విల్ బేసికలీ టేక్ ఇట్ ఫ్రమ్ పేరెంట్. ఇప్పుడు అసలు హీరో వస్తున్నాడు, అటు పేరు ఈఎం. బేసిక్గా మీకు డిఫాల్ట్ ఫాంట్ సైజ్ అని ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఫాంట్ సైజ్ ఆఫ్ ఎ HTML page? That depends on the browser, I know that. అది కాకుండా 16 పిక్సెల్స్ డిఫాల్ట్గా మీ ఎనీ టెక్స్ట్
సైజ్ ఎంత 16 పిక్సెల్స్. ఒక్కసారి దీంట్లో ఈని చూద్దాం. ఇవన్నీ లేకుండా కూడా రాద్దాం. ఫాంట్ సైజ్ ఈజ్ 16 పిక్సెల్స్. ఇప్పుడు ఇంకొక డివిజన్ క్రియేట్ చేసి దానికి ఏ ఫాంట్ సైజు ఇవ్వకుండా అలా ఉంచేద్దాం. సేమ్ ఉందా? రైట్. ఇలాగే ఇంకొక డివిజన్ క్రియేట్ చేసి దానికి సైజ్ ఇద్దాం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? షూరా? అర్థమైందా పాయింట్? నేనేం చెప్పలేదు, మీరు చెప్పకుండా మీరు ఏం అర్థం చేసుకుంటారో చూస్తున్నా. 1 EM ఈజ్ ఈక్వల్ టు 16. అది కావాలి. 1 EM ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, ఫైన్. ఇప్పుడు దీని మధ్యలో తీసేస్తున్నా, ఎందుకంటే దాని ప్రూఫ్ అయిపోయింది. 1 EM ఎంత అనేది కావాలి, అది చెప్పేసి. ఇక్కడ 32 పిక్సెల్స్కి వచ్చింది అనుకో, పెద్ద ఈ వస్తుంది. ఈఎమ్స్లో దీన్ని కూడా పెట్టాలంటే ఎట్లా? అంతేనా? ఇస్ దట్ క్లియర్? ఏం చందు, కన్ఫ్యూజ్ అవుతున్నా? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు కన్ఫ్యూజన్ అంటే ఏంటో తెలుస్తుంది. ఈ డివిజన్ లోపల ఇంకొక డివిజన్ పెట్టిన, అవుట్పుట్ అది కాదు, నువ్వు దాన్ని చూసి ఏమైనా ఆన్సర్ చెప్తున్నావేమో. కరెక్ట్. ఇప్పుడు సైజ్ ఎంత వస్తుంది? తగ్గుతా సార్. మిస్. ఓకే, నేను ఎక్కడ కూడా అంటే ఓకే సరే, నేను ఇందాక నుంచి ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటూ వచ్చిన. పేరెంట్ సైజ్ని బేస్ చేసుకుని చైల్డ్ మారుతూ ఉంటుంది. ఇక్కడ ఈఎం అనేది ఎప్పుడు కూడా బేస్ ఫాంట్కి, బేస్ ఫాంట్ ఎంత 16 పిక్సెల్ కదా. సో 2EM అంటే 2 into 16 కాదు. ఈ ఎలిమెంట్ పేరెంట్ ఫాంట్ సైజ్ ఎంతో దాన్ని బేస్ ఫాంట్గా తీసుకుంటుంది. నా మాట అర్థమైందా మీకు? 2EM అని అంటే EM ఈజ్ ఈక్వల్ టు, అట్లా కాదు, ఫాంట్ సైజ్ ఆఫ్ ఇట్స్ పేరెంట్, అట్లా చెప్పు. EM ఈజ్ ఈక్వల్ టు ఫాంట్ సైజ్ ఆఫ్ ఇట్స్ పేరెంట్. ఇందాక ఏమైంది? దీని పేరెంట్ ఎవరు? ఇందాక ఇక్కడ పెట్టినప్పుడు పేరెంట్ ఎవరు? బాడీ. కాబట్టి బాడీ ఫాంట్ సైజ్ ఎంత? 16. కాబట్టి 16 into 2 అంది. ఇక్కడ దాని పేరెంట్ డివిజన్, ఈ డివిజన్, ఆ డివిజన్ ఫాంట్. చిన్మయ్, ఆర్ యు ఫైన్? ఏం లే, EM ఆల్వేస్ రిఫర్స్ టు ఇట్స్ పేరెంట్. పేరెంట్ ఫాంట్ సైజ్ ఎంత ఉందో దానికి మల్టిపుల్ 32 into 2. ఓకే రైట్. ఇప్పుడు చూపిస్తాను, కంగారు ఏం లేదు. ఇలాంటిది ఇంకొక డివిజన్ తీసుకుందాం. దీనికి 2 REM అని పెడదాం. REM ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు బాడీ. REM అనేది దాని రెఫరెన్స్ ఫాంట్ సైజ్ ఆల్వేస్ రెఫరెన్సింగ్ టు బాడీ. సో 2 REM అని అంటే ఆల్వేస్ 2 into 16, ఆల్వేస్. 3 REM అని అంటే 3 into 16. దట్స్ వై REM కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ రిలేటివ్. Of course, it is little relative based on its body.
బ్రౌజర్ పాయింట్. యూ గాట్ ఇట్. ఆర్ఈఎం అవును. ఈఎం ఎగ్జాక్ట్. ఓకే, అట్లా చూద్దాం మీరు ఇంకా ఎన్ని చెప్తారు. ఎవరికి? నా గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ కాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. మా పేరెంట్సే పేరెంట్స్, వాళ్ళని గ్రాండ్ పేరెంట్స్ అంటాం. ఇక్కడ ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. సిఎస్ఎస్లో అందరూ మా పెద్దవాళ్ళే అండి, అట్లా కాదమ్మా. ఎవరిని చూసినా నాకు అమ్మగానే గుర్తు, ఇవన్నీ ఇవన్నీ సిఎస్ఎస్లో వస్తే పేరెంట్ పేరెంట్ అంటే డిస్టింక్ట్గా పేరెంటే ఉండాలి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అని ఇక్కడ వస్తుంది. ఇక్కడ సిబ్లింగ్స్ అంటే సిబ్లింగ్సే, కజిన్స్ అంటే అట్లా కజిన్స్ ఎవరు ఉండరు, సిబ్లింగ్సే ఉంటాయి. సో ఎలిమెంట్కి సిబ్లింగ్, పేరెంట్, దానిపైన ఎవరన్నా ఉన్నారనుకో వాళ్ళని యాన్సెస్టర్స్ అంట. మీ గ్రాండ్ పేరెంట్స్ మీకు ఏమవుతారు? యాన్సిస్టర్స్ అవుతారు. అదే మీ గ్రాండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఏమవుతారు? డిసిస్టర్స్ అవుతారా? డిసెండెంట్స్ అవుతారు. మొత్తం ఇంగ్లీష్ బయటకు తీసుకురాకండి. చాలా ఇట్లా వింటున్నావు కదా, అన్ఫార్చునేట్లీ ఈ జోక్ కూడా చెప్పిన మీ క్లాస్లో. యాన్సిస్టర్స్, డిసెండెంట్స్ మర్చిపోయి ఉంటాం. నేను వీడియో తీసి చూపిస్తాను. ఓకే, లేదమ్మా. మీరు కనీసం టీవీ కూడా సరిగ్గా చూడట్లేదని అర్థం. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారా? వాట్ ఈస్ ద సెకండ్ టాలెస్ట్ వాల్ ఆఫ్ ద వరల్డ్? రాజస్థాన్లో ఎక్కడ ఉందంట. చైనా వాళ్ళ తర్వాత అదే పెద్దదంట. నాకెట్లా తెలిసింది ఇది? అదేదో టెక్ మహీంద్రానా? కాదమ్మా. మనకి ఇది వస్తుంది కదా యూట్యూబ్, మన ఒక్క నిమిషం, వెకేషన్ ఏదో, కామ్ డౌన్. కంట్రీ వెకేషన్స్ అన్నీ ఉంటాయి, మనల్ని టూర్స్కి తీసుకెళ్తారు. దాంట్లో మెంబర్షిప్ ఉంటే మనం వెళ్ళి అదేదో అట్లాంటి మహేంద్ర వెకేషన్స్ ఒక యాడ్ వస్తుంది దాంట్లో చెప్పాడు. విఆర్ ఇంకొక ఇది కాదు, స్విగ్గీ డెలివరీలోనో దేంట్లోనో చెప్పాడు. అదే బాయ్, అతనే. ఫిష్ యాన్సిస్టర్స్, బర్డ్స్ ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ డైనోసార్స్ అన్నాడు. అయ్యో, మీరు చూసే ఉంటారు కానీ పట్టించుకోరు. డిసెండెంట్స్, వీఆర్ ఆల్ డిసెండెంట్స్ ఆఫ్, నాట్ వి, బర్డ్స్ ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ డైనోసార్స్. అట్లా. ఇప్పుడు చిల్డ్రన్ అన్నకే, చిల్డ్రన్ అంటే ఎవరు? డైరెక్ట్గా ఉన్నవాళ్ళు చిల్డ్రన్. మిగతా వాళ్ళందరూ డిసెండెంట్స్. డోంట్ ఈవెన్ యూజ్ గ్రాండ్ చిల్డ్రన్, అట్లీస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సిఎస్ఎస్. మీకు ఆ కీవర్డ్ కావాలి, డిసెండెంట్. పైన ఉన్న వాళ్ళని యాన్సిస్టర్. సరేనా? ఇప్పుడు మీరు ఒక చిన్న పని చేస్తారు. H1 అని పెట్టగానే మనకి బోల్డ్తో సేమ్ ఆల్మోస్ట్ ఉన్న సైజులో వస్తుంది. ఇక్కడ దీనికి కూడా మీరు బోల్డ్ అప్లై చేసుకుంటే, ఫాంట్, వెయిట్, బోల్డ్ అని అప్లై చేస్తే సేమ్ సైజ్ వస్తుంది. చూస్తున్నారా? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? అట్లా అంటారా? ఆర్ఈఎంలో చెప్పలేమా? ఈఎంలోను 2 ఆర్ఈఎం. హలో 2 ఆర్ఈఎమ్మా ఈఎం? ఇక్కడ బయట రాశాను కాబట్టి మీరేమంటున్నారు? ఆర్ఈఎం అంటున్నారు. చూద్దాం, ఈఎంఆ ఆర్ఈఎమ్మా? నాకు తెలియదు. ఇప్పుడు దాన్ని నేను ఎట్లా క్రాక్ చేస్తా? ఇదైతే 2 టైమ్స్ ఆఫ్ ఈఎం ఆర్ ఆర్ఈఎం, ఇది ఫిక్స్. ఎలా చెప్తున్నావు ఇప్పుడు మనకి? అయితే బాడీ చైల్డ్ అయితే
2EM అన్నా కూడా అంతే వస్తుంది కదా నీకు. ఇప్పుడు నాకు ఎట్లా తెలియాలి? దీన్ని లోపల పెడతా. ఇప్పుడు ఈ H1 దీని పేరెంట్ 32 పేరెంట్ సైజ్ని బేస్ ఫాంట్గా తీసుకుంది అనుకో, 2x32 అంటే 64 కావాలి. అదే బాడీ నుంచి తీసుకుంది అనుకో 16x2 32 ఉంది. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? It is 2 REM or 2 EM? 2 EM. H1 having 2 EM. Sir, okay, fine. నువ్వు ఇన్స్పెక్ట్ వాడావా సాయి? వాడావా ఇన్స్పెక్ట్? చూద్దాం నువ్వేం వాడినావు. ఇక్కడ చూడు, ఇక్కడ స్టైల్లో క్లియర్గా ఫాంట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు EM అనండి. నేను ఇక్కడ ఫాంట్ సైజ్ ఏం అప్లై చేయలేదు బేట. నేను ఇదే ఓపెన్ చేసి చూపించవచ్చు, కానీ నేనేం చేశా, మనం ఎట్లా డీబగ్ చేస్తాం, మనకి ఏదైనా కావాలనుకో మనకి ఎట్లా తెలుస్తుంది? అలాంటి కాంబినేషన్స్లో పెట్టి చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు ఈరోజు బిందు పాపం మైండ్లో కొన్ని డౌట్స్, కొంత కన్ఫ్యూజను, కొంత అన్సర్టనిటీ అన్నీ కలగలిపి ఉన్నాయన్నమాట. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగినట్టు ఉంది తనకి. ఓకే, సో ఇప్పుడు చిన్న చిన్న పజిల్స్ ఉన్నాయి ఈ వీడియో. ఇప్పుడు ఈ క్లాస్ మొత్తంలో చిన్న చిన్న పజిల్స్ అయితే ఉంటాయి. వాటిని నువ్వు ప్రశాంతంగా కూర్చుని సాల్వ్ చేసుకోవాలి. కొద్దిగా వీడియో వింటున్నప్పుడు కొద్దిగా బ్యాక్ వెళ్ళి ఫార్వర్డ్ వచ్చి, బ్యాక్ వెళ్ళి ఫార్వర్డ్ వచ్చి క్లియర్ చేసుకుంటూ రావాలి. నేను ప్రతిదీ బనానా మిక్స్ చేసి మీకు నోట్లో పోసినట్టు ఉంటే యూ డోంట్ గెట్ ద థాట్ ప్రాసెస్. ఓకే, నాకు చెప్పడం అనేది ఓకే, అల్టిమేట్లీ మిమ్మల్ని ఖుషిగా ఉంచితే నాకే హ్యాపీ, మంచిది. బట్ ఇట్ విల్ నెవర్ ఇంప్రూవ్ యువర్ థాట్ ప్రాసెస్. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, అది ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈరోజు ఏం చెప్పినా 2 REM. ఈ క్వశ్చన్ చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతుంది. REMకి EMకి డిఫరెన్స్ ఏంటి? EM బేస్ ఫాంట్ సైజ్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్. REM will take the parent font size from its body. Yes. Viewport. Clear? REM. ఇప్పుడు రిలేటివ్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి మనకి? పర్సంటైల్, EM, REM. ఇవి రిలేటివ్ యూనిట్స్. గాట్ ఇట్? ఓకే, ఫైన్ 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 ఫైన్. ఇంకా నేను EM వీటి గురించి కాకుండా బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి చెప్పినాను, బార్డర్ గురించి చెప్పినాను. ఓకే ఓకే ఓకే, ఇమేజ్ ఒక్క నిమిషం సార్ వన్ డౌట్. ఈరోజు ఫ్రైడే రైట్? ఓకే రైట్, కూల్. సో మనకి నెక్స్ట్ క్లాస్ మండే ఉంటుంది. మండే, ట్యూస్డే 2 రోజులు నేను CSS గురించి తీసుకుంటాను. ఓకే, ఆ రోజు లేఅవుట్ డిజైన్ అంటే ఏంటి, ఎట్లా అప్రోచ్ చేస్తాం అనేది మొత్తం 2 days పడుతుంది. తర్వాత నుంచి ఇంకా జావాస్క్రిప్ట్. సో వెన్స్డే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ జావాస్క్రిప్ట్ ఫర్ షూర్. ఓకే, ఈ లోపల మీరు ఎన్ని వీడియోలు చూడగలిగితే అన్ని వీడియోలు చూడండి. HTML CSSకి సంబంధించి కొంతవరకు మనము టెంప్లేటింగ్లోకి రావాలి. జావాస్క్రిప్ట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. క్లియర్? చలే, ఓకే. అండ్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే రేపు రివిజన్ సెషన్స్ ఉన్నాయి 2 days, సాటర్డే అండ్ సండే 2 days ఉన్నాయి. ఆ 2 రోజులు రమ్మానండి. 9 o'clock, 9 to 10, సారీ 9 to 11, 11:30 అరౌండ్. 2 days ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకుంటా. మనం ఏదైతే కవర్ చేసుకున్నామో ఆ 2 days వాళ్ళకు కూడా కవర్ చేసేసి మండే 7 o'clock CSS. Got it? That's it for today. ఇప్పుడు See you. హలో